పదండి సార్. రాథోడ్, ఎవరితను? మీకు సర్ప్రైజ్ ఇవ్వటానికి సార్ తీసుకురమ్మన్నారులే మేడం. సర్ప్రైజా? ఏంటది? సార్ వచ్చాక అన్ని విషయాలు చెప్తారు, అప్పటిదాకా వెయిట్ చేయండి. ఏంటి జంబా, అసలు అమర్ ఏం చేయబోతున్నాడు? నాకేం తెలుసు. అదిగో సార్ వచ్చేశారు. బుజ్జమ్మ కూడా వచ్చేసింది. ఇదేంటి, ఈ పిల్లని సరాసరి ఇంటికి తీసుకొచ్చాడు? కూతుర్ని తీసుకొస్తే తప్పే ఉంది మనోహరి. ఆపుతావా? హాయ్ బుజ్జమ్మ. హలో అంకుల్. హాయ్ మనోహరి. ఆంటీ. హాయ్. అమర్, ఏంటిది? ఎవరితను? నువ్వు నాకేదో సర్ప్రైజ్ ఇస్తావని రాథోడ్ చెప్తున్నాడు. అవును, నీ డౌట్ క్లారిఫై చేయబోతున్నానని ఫోన్లో చెప్పాను కదా. లోపలికి పదండి. పదా. ఓకే సార్. సార్, అయ్యో అయ్యో యాదమ్మ. అమర్, ఏంటిది? ఏం కదా, ఏంటి సార్, ఈ చిలుక నన్ను పొడుస్తుంది. నేనేం చేశాను? ఇందులో నా తప్పేం లేదు సార్. సార్, ఓకే సార్. ఇప్పుడు అర్థమైందా మనోహరి? నిన్న చెప్పాను కదా, పక్షులు జంతువులు క్యాజువల్గా వాటి మూడ్ని బట్టి అటాక్ చేస్తాయని. కానీ రాథోడ్ నాతో పక్షులు జంతువులు వాంటెడ్గా కూడా దాడి చేస్తాయి అని చెప్పాడు. అది నిజమని నాకు అనిపిస్తుంది. యాదమ్మా, నీకేం కాలేదు కదా? ఇది ఎక్స్పెరిమెంట్ మాత్రమే. అది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. సో అప్పుడు అమ్ము మీద, ఇప్పుడు బుజ్జమ్మ మీద ఎవరో వాంటెడ్ గా అటాక్ చేయించారు. వాళ్ళెవరో కానీ మనకు బాగా తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు అనిపిస్తుంది సార్.
వాళ్ళెవరో తెలిస్తే ఆ పక్షులు జంతువులతో వాళ్ళని చంపించేయాలి. దాని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు రాథోడ్. పిల్లలు మీరు పైకి వెళ్ళండి, బుజ్జమ్మను కూడా తీసుకెళ్ళండి. రా బుజ్జమ్మ. ఇందాక నువ్వు చెప్పింది రైట్ రాథోడ్. మన గురించి బాగా తెలిసిన వాళ్లే ఈ దాడులు చేయిస్తున్నారు. అవును సార్, వాళ్ళు మనకు దగ్గరలోనే ఉన్నారు. పైకి అమాయకంగా నటిస్తూ లోపల అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ ఘోర చేయిస్తున్నాడని నాకు డౌట్గా ఉంది రాథోడ్. ఘోరనా? అవును, అలాంటి వాళ్ళకి క్షుద్ర విద్యలతో పాటు ఈ హిప్నటిజం గురించి కూడా తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా ఇది వాడి పని అయి ఉంటుంది. నువ్వు వెళ్ళి ఆయన్ని డ్రాప్ చేసిరా, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.